బైబిల్ గ్రంథంలో దావీదు కూడా సౌలు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. సౌలు చాలాసార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడా లేదా? సైన్యములో చాలామందిని పురుగొల్పాడు. వింటున్నారా? సైన్యంలో చాలామందిని దావీదు మీదకి పంపాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే సౌలే ఈటిని పట్టుకుని దావీదు మీదకు విసిరిన సందర్భాలను మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అలాంటి పరిస్థితుల మధ్య యవన కాలంలో ఉన్నటువంటి దావీదు, బలము కలిగినటువంటి దావీదు, జనముతో ఎంతో సపోర్ట్ని పొందుకున్నటువంటి దావీదు ఏ రోజు కూడా సౌలు మీద తిరుగుబాటు చేయలేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి అనంటే, దావీదు ఎందుకు సౌలు మీదకి తిరుగుబాటు చేయలేదంటే, దావీదు ఒక సత్యాన్ని గ్రహించాడు. అభిషేకించబడిన ఏ వ్యక్తి పైన అయినా సరే చెయ్యి వేస్తే దేవుడు కన్నెర్ర చేస్తాడన్న సంగతి దావీదుకి అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులారా, మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మారు మనసుని అనుభవం గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి, బాప్తిస్మము ద్వారా దేవునిలో మరింత బలపడుతున్నటువంటి వ్యక్తిని, దేవుని ఆత్మచేత అభిషేకించబడి దేవుని ఆత్మచేత నింపి నడిపించబడుతున్న వ్యక్తిని ఏ వ్యక్తి అయినా తాకితే ఖచ్చితంగా దేవుని కన్నును తాకిన వాడే అవుతాడు. అంటే దేవుని కోపాన్ని రేపిన వాడు అవుతాడు. అది సంఘములో విశ్వాసే కావచ్చు, అది సంఘ నాయకుడే కావచ్చు, అది సంఘ కాపరే కావచ్చు, ఎవరినైతేనేమి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి గేలి చేసినా ఆ వ్యక్తి అధికమైనటువంటి సమస్యకు ఆయన మరింతగా బిగించబడుతున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి.